ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లాలో దానిమ్మ, బత్తాయి, ద్రాక్ష, అరటి, మామిడి లాంటి పంటలు ప్రధానమైన ఉద్యానవన పంటలుగా సాగు చేస్తున్నారు. అయితే నూతనంగా దానిమ్మను సాగు చేస్తున్న రైతులకు దానిమ్మ సాగుపై సమగ్రమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు మన సుధాకర్ సార్. ఈ రైతు పేరు జగన్నాథం. ఇతను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. రిటైర్ అయిన అనంతరం ఉద్యానవన పంటలపైన మక్కువతో బత్తాయి అలాగే దానిమ్మ పంటను సాగు చేస్తున్నారు. గతంలో 2 సార్లు పంటకు వెళ్లారు. ఆశించిన దిగుబడి రాలేదు. నిరుత్సాహపడకుండా 3వ పంటను ఎంతో బాధ్యతగా అలాగే తన తోటలాగా భావించి అహర్నిశలు రైతు విజయం కోసం శ్రమిస్తూ రైతు పక్షపాతిగా పేరు పొందిన సుధాకర్ గారి నేతృత్వంలో సాగు చేశారు. తాను ఆశించినట్టే మంచి దిగుబడిని, మంచి ఫలితాలను సాధించి ఎంతో మంది దానిమ్మ రైతులకు ఆదర్శంగా పండించారు. ఇలాంటి మరిన్ని గొప్ప విజయాలను సుధాకర్ గారి మార్గదర్శకత్వంలో సాధించాలని జగన్నాథం గారిని కోరుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సుధాకర్ గారు. సార్ మీ పేరు? నా పేరు జగన్నాథ. సార్ మీది ఏ ఊరు సార్? నా స్వస్థలం అయితే రామగిరి మండలం ఆర్కొత్తపల్లి. అయితే ఉండేది అయితే ఇప్పుడు అనంతపురంలో అనంతపురంలో ఉండి దానిమ్మ తోట చూసుకుంటూ ఉన్నా. అంటే బేసికల్లీ మీరు ఏం పని చేస్తారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ, టీచర్ గా పనిచేస్తా. అంటే సిండికేట్ నగర్ లో రిటైర్డ్ అయిన తర్వాత వ్యవసాయం మీద నాకు మొదటి నుంచి మక్కువతో నేను వ్యవసాయంలో హార్టికల్చర్ వైపు, ముఖ్యంగా దానిమ్మ చీనా చెట్టు వైపు పోవాలనే ఉద్దేశంతో దానిమ్మ చీనా చెట్టు మొక్కలు పెంచుతున్నాను. ఓకే, చాలా సంతోషం. సార్ ఈ సైట్ ఉంది కదా దానిమ్మ సైట్, ఎన్ని ఎకరాలు సార్? ఇది 3 ఎకరాల 68 సెంట్లు. ఇది 3 ఎకరాల 68 సెంట్లు. ఓకే, ఎన్ని మొక్కలు ఉన్నాయి టోటల్ గా? 1150 మొక్కలు ఉన్నాయండి దీంట్లో. 1150 మొక్కలు ఉన్నాయి. సరే, ఈ 1150 మొక్కలు ఏజ్ ఎంత? ఇప్పుడు ఇది 3వ క్రాప్. మేము పెట్టిండేది నవంబర్ 14, 2020లో పెట్టాము ఇవి. ఓకే, ఇది థర్డ్ క్రాప్. ఇది థర్డ్ క్రాప్. గతంలో 2 పంటలు పండించారు, ఇది 3వ పంట.
మేము పెట్టిన తర్వాత 18 నెలలు మొదటి క్రాప్ పోయాము. ఓకే. తర్వాత ఫస్ట్ సెకండ్ అయిపోయి థర్డ్ క్రాప్ ఇది. ఓకే. గతంలో 2 పంటలు పండించారు కదా, ఆ రిజల్ట్ ఎలా ఉండేది? మా గతంలో పండించిన 2 క్రాప్ కంటే ఈ థర్డ్ క్రాప్ బెస్ట్ రిజల్ట్స్ అనిపిస్తుంది. ఎందుకంటే కాయ షైనింగ్ గానీ సైజ్ గానీ బాగానే ఉన్నాయండి. సరే, చాలా సంతోషం. అంటే కలర్ గానీ షైనింగ్ గానీ సైజ్ గానీ అట్ ద సేమ్ టైం స్వీట్నెస్ కూడా చాలా అన్ని రకాలుగా బాగుంది. చాలా బాగుంది. అయితే ఇంత మంచి రిజల్ట్ పట్ల మీ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంటి అని నేను అడుగుతున్నాను. ఏం మాకు ఇంతకు ముందు అయితే నేను ఎవరైనా ఫాలో చేస్తా అంటే కొంచెం సొంతంగా కొంచెం హార్టికల్చర్ ఏడి గారిని వాళ్ళతో నేను చేసుకునేవాడిని. నాకు లాస్ట్ ఇయర్ ఏమైందంటే సుధాకర్ గారు అని ఒక పరిచయం చేశారు. ఆయన కన్సల్టెంట్. ఆయన సలహాలు సూచనల మేరకు ఆయన చెప్పిన విధంగా వాడుతూ మందులు గాని ఎరువులు గాని డ్రిప్ ఫెర్టిగేషన్ గాని లేకపోతే స్ప్రేయింగ్స్ గాని చేసి ఈసారి ఆ 2 సంవత్సరాల కంటే బాగా మంచి దిగుబడి వస్తుంది. ఓకే, చాలా సంతోషం సార్. మీరు ఇలాగే ఇంతకంటే మంచి అద్భుతమైన సక్సెస్ ని, అంటే మీరు సక్సెస్ అయ్యారు, అట్ ద సేమ్ గతంలో ఫెయిల్యూర్ అయ్యారు, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు గతం కంటే బీభత్సమైన రిజల్ట్ వచ్చింది, గతం కంటే మంచి ఈల్డింగ్ వచ్చింది, మంచి సక్సెస్ మీరు తీసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి దీనికంటే మంచి దిగుబడిని, మంచి టన్నేజ్ ని, మంచి సక్సెస్ ని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే.